So the paintings are absolutely stunning and beautiful. ఔరంగజేబు 5,000 మంది ఎంప్లాయీలని పెట్టి ఔరంగాబాద్ అంటే ఇంకేదో కాదండి, నాకు తెలిసి ఔరంగజేబు బాదే ఇది. అందుకని మహారాష్ట్ర వాళ్ళది బాగా చేశారు, పేరు సంభాజీ నగర్ అని పెట్టేశారు. మొత్తం ఔరంగజేబు చరిత్రలో ఏంటంటే మనకి ఏవైనా మంచి విషయాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏంటి ఎప్పుడు కూడా నెగిటివ్ ఉన్నాయని నేను వెతికితే గూగుల్లో వెతికితే. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఔరంగాబాద్ అండి. నేనైతే ఈరోజు ఎక్స్టెండ్ అయితే చేసుకుంటున్నాను. మరి ఎల్లోరా చూసాను కాబట్టి అజంతా కూడా ఈరోజు చూసేసి అజంతా కేవ్స్ ఉన్న దౌలతాబాద్ ఫోర్ట్ కూడా బాగుంది. మనకి ఎల్లోరా బస్సెస్ అయితే అవి మనకి బస్ స్టాండ్ దగ్గర నుండి సిటీ బస్సులు వెళ్తాయి. సో ఇదైతే మనకి రెడ్ బస్సులు అయితే వెళ్తాయి అజంతాకి. అక్కడ నుండి ఇక్కడ మనకి పూణే టు భూసావాల్ అనే బస్సు ఉంది కదా, ఇదైతే మనకి అజంతాలో డ్రాప్ చేస్తారన్నారు. సో మనకి 108 కిలోమీటర్స్ కాబట్టి అది చక్కగా అజంతా చూసేసి మరి అజంతా నుండి నేను అక్కడ రూమ్ తీసుకున్నా కూడా మళ్ళీ ఔరంగాబాదే రావాలి, ఔరంగాబాద్ నుండి పూణే వెళ్ళాలి కాబట్టి మరి ఔరంగాబాద్లోనే ఉండిపోతున్నాను. 300 కిలోమీటర్లు దొరికింది కాబట్టి రూమ్. సో అది మనకి కీప్ పోస్ట్ వన్స్ రీచ్ అయ్యింది అండి బయటికి. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అజంతా కేవ్స్ అండి. నేనైతే అజంతా కేవ్స్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాను. సంభాజీ నగర్ అంటే మనకు ఔరంగాబాద్ అయినా సంభాజీ నగర్ అయినా ఒకటేనే. అక్కడ నుండి మనకి డైరెక్ట్గా బస్సెస్ అయితే ఉన్నాయి. ఆ బస్సు వివరాలు కూడా మీకు తెలియజేశాను. అక్కడ నుండి డైరెక్ట్గా 2 గంటల 45 నిమిషాల జర్నీ తర్వాత మీరు చక్కగా ఈ అజంతా కేవ్స్ ఈ కొండ ప్రాంతంలో మనకైతే అజంతా కేవ్స్ అయితే నిర్మించడం అయితే 230 బ్యాక్వర్డ్ సెంచరీ నుండి 300 బ్యాక్వర్డ్ సెంచరీ నాటి అద్భుతమైన అజంతా కేవ్స్ సమీపంలో నేను ఉన్నాను. మ్యాప్ ఉంది కానీ మ్యాప్ పింపురు పట్టేసింది. నేను కిందకి వెళ్ళి చెప్తాను మీకు. మొత్తం అక్కడ 34 కేవ్స్ కదా, ఇక్కడ మనకి 26 కేవ్స్ అయితే ఉంటాయి. సో మనకి ఎల్లోరాలో అయితే 34 కేవ్స్ ఉన్నాయి. మొత్తం అంతా పెడలింగ్ 1 నుండి 34 వరకు అన్నీ వెళ్ళాను. ఇక్కడ 26 ఉంటాయండి. సో ఎల్లోరాకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఎల్లోరాలో మనకి ఇట్స్ మోర్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్సే కాకుండా అద్భుతమైన పెయింటింగ్స్ కూడా ఉంటాయి అని చెప్పారు. సో నాకు ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఈ లోపల ఏముందని మీకు చూపిస్తాను. అజంతా జంక్షన్ టికెట్ విజిటర్ సెంటర్. సో టికెట్ మనకి మ్యాక్సిమం ఇది కూడా ఓల్డ్ హెరిటేజ్ మాన్యుమెంటే కాబట్టి టికెట్ అనేది మనకు తక్కువే ఛార్జ్ చేస్తారు. సో ఇది ప్రాంతం టికెట్ కౌంటర్, అదిగోండి అక్కడ ప్రవేశ మార్గం. సో ఇక్కడ మనకి గమనిక అనేది ఇచ్చారు, అది చూడండి. సో ఇవన్నీ ఓల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్ కేవ్స్ కాబట్టి మనం అది చాలా చక్కగా పొల్యూషన్ లేకుండా చక్కగా మెయింటైన్ చేయాలి. సో టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ అనేది తీసుకుంటున్నాను. అక్కడైతే మనకు 40 రూపాయలు ఛార్జ్ చేస్తారు, మరి ఇక్కడ ఎంత అని తెలియదు. పార్కింగ్ ఛార్జెస్ 2-wheeler 20 rupees, light vehicle 50 rupees, heavy vehicle 100 rupees. Caving timings 9 AM to 5:30 PM by order. 5:30 PM అంటే మనం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చాను కాబట్టి నేను అజంతా కేవ్స్ కోసం వచ్చాను. అజంతా కేవ్స్ ఒకటి, దౌలతాబాద్ ఫోర్ట్ ఒకటి, ఆ 2 చూసేసి ఔరంగాబాద్ ట్రిప్ అనేది ముగిస్తానండి. ముసలిం కూడా 100 టైం ఉంటే అది వెళ్తాను. అది తాజ్మహల్ లాగా ఉంటుంది అది. సో ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం వే టు బస్ వే షటిల్ బస్ స్టాప్కి అయితే వెళ్ళాలి. షటిల్ బస్ స్టాప్ ఇక్కడ నుండి మన 4 కిలోమీటర్ల దూరం. ఆ 4 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత మనకి అజంతా కేవ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నారు. సో ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ ఎలా ఉంది. నాకు తెలిసి ఇదంతా ఒక అజంతా ఒక రోజు అయ్యేటట్టు ఉంది. షటిల్ బస్ సో గవర్నమెంట్ సెట్ చేస్తే అది పర్వాలేదు, ఎందుకంటే నాకు తెలిసి రీజనబుల్గానే ఉంటాయి. మన ప్రైస్ అనేది అజంతా కేవ్స్ కూడా 40 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. సో బస్సు ఎక్కడ ఉందో మీకు చూపిస్తాను అండి. సో ఇవన్నీ ఎందుకు మీకు చూపిస్తున్నానంటే దారంతా మీరు అజంతా కేవ్స్కి వచ్చినప్పుడు మీరు కంగారు పడిపోకండి. ఇది లోపల మీకు షటిల్ బస్ స్టాప్ ఫర్ కేవ్స్.
ఆ కేవ్స్కి డైరెక్ట్గా వెళ్ళడానికి బస్సులు అది అక్కడైతే ఉంది, బస్ స్టాండ్ ఉంది. వాడు 30 కేవలు అన్నాడు కానీ మనకి 26 కేవలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఏదైతే ఏముంది ఫస్ట్ వెళ్తాం కదా, ఒక రోజంతా పడుతుందేమో అజంతే. టైం ఉంటే మనకి బస్ స్టాండ్ దగ్గరే కాబట్టి డైరెక్ట్గా దుల్తాబాద్ ఫోర్ట్ దగ్గర దించేస్తుంది ఎల్లోరా బస్సు. సో అక్కడ నుండి డైరెక్ట్గా వెళ్ళిపోతాను నేను. కాకపోతే దుల్తాబాద్ ఫోర్ట్ అనేది కొంచెం సాహసం చేయాల్సిందే, ఎక్కాల్సిన పని అయితే ఉంటుంది. అది ఇదే మనకి సెటిల్ బస్ స్టాండ్ టికెట్. ఏసీ బస్, నాన్ ఏసీ బస్ 25 రూపీస్, ఏసీ బస్ 30 రూపీస్, 1 వే టికెట్. మరి 5 రూపాయలకి అటు ఇటు ఎందుకు లేండి, ఇచ్చేస్తే పోయింది. సో ఇదిగోనండి బస్సు అయితే దిగాను. 25 రూపాయల టికెట్ మనకి. ఏసీ అయితే 30 రూపాయలు. ఏసీ ఎందుకు లేండి మరి, ఇది దూరం, ఈ 4 కిలోమీటర్లకి ఏసీ ఒకటి ఇంకా. సో ఇది మనకి ఎంట్రన్స్. సో ఎల్లూరు అలాగా ఎక్కడో ఒక దగ్గర 2 దగ్గరలో నడిచేటట్టయితే పర్వాలేదు. మనకి మ్యాప్ అనేది చూపిస్తాం. మ్యాప్ బట్టి మనకు తెలిసిపోద్ది ఎంత దూరం నడుస్తాము ఏంటి. అన్ని దగ్గరే ఉంటే పర్వాలేదు, దూరం దూరం ఉంటేనే కష్టం. ఎల్లూరు కేవ్స్ ఇది కూడా మనకి అన్ని కూడా 1983 నుండి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారంగా వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్ ఇవన్నీ. అజంతా కేవ్స్ బా ఒక మ్యాప్ ఉంది, మ్యాప్ చూపిస్తున్నాను. ఇది మ్యాప్ అనేది ఇచ్చారు మనకి. 1, 2, 3, 4, 5, 10, 14 వరకు, 13 వరకు ఒకటి, 14 నుండి మళ్ళీ 15, 16, 17, 29, 30, మొత్తం 30 ఉన్నాయండి. ఇదంతా కూడా బ్రెయిల్ రాశారు మనకి. అదైతే చాలా వరకు నాకు అర్థం కావట్లేదు. అమృతేశ్వర టెంపుల్ అంటే అది వెళ్ళాను నేను. అమృతేశ్వర టెంపుల్, సిద్ధేశ్వర టెంపుల్, భూతాన్ అహ్మదాబాద్, ఎల్లోరా కేవ్స్, నిన్న కైలాష్ టెంపుల్ కూడా వెళ్ళాను. ఇది కూడా మనకి ఛార్జెస్ అయితే, గైడ్ ఛార్జెస్ అయితే హాఫ్ డేకి అయితే 2000, ఫుల్ డేకి 2500. సో మనకి గైడ్స్ అవసరం లేదు. సో ఇదిగోండి సేమ్ ఇదే మనకి ఎల్లోరా కేవ్స్ దగ్గర టికెట్ తీసుకున్నాను కదా, ఇక్కడ కూడా అంతేనే 40 రూపీస్. మనకి ఇండియన్స్కున్న సార్క్ కంట్రీస్లో ఉన్న వారందరూ కూడా 40 రూపీస్. అపార్ట్ ఫ్రమ్ దెమ్ దే విల్ చార్జ్ 600. సో ఇదిగోండి మన లొకేషన్ ఆఫ్ అజంతా కేవ్స్ అనేది ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో బ్యూటిఫుల్. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది ఎగ్జిట్ అన్నారు కానీ అది ఎగ్జిట్ కాదు, అదే ఎంట్రన్స్. సో మొత్తం నాకు 28 కనిపించే. మనకి 2 పాయింట్లు అనేది అప్పర్ వ్యూ పాయింట్, లోవర్ వ్యూ పాయింట్ అన్నారు. దిస్ ఈజ్ అండర్ CCTV సర్వేలెన్స్. మనకి మొదట కేవ్ అనేది బోధిసత్వ పంపాదాని అని ఉంటుంది. మరి అది ఉందా ఏంటి, మరి ఏంటని మనకి తెలియదు. ఎప్పుడు వాటర్ ఛార్జెస్ 500, చైర్ అండ్ 2000. బా ఇప్పుడు ఇది కొండగల, ఇది ఏంటి బాధ.
ఇంక దొల్తాబాద్ మరి నేను వెళ్ళేటైతే లేని కనిపించదా. వేటు కేవ్ స్టార్టింగ్ ఇది. స్టార్టింగ్ ఇది మన రోమానియా మిత్రుడు. సో ఈ స్టేజ్ అన్నీ ఇలా ఎక్కి ఆ పైన అలా వెళ్ళాలి. టైం ఇది పడుతుంది. టైం పట్టేటట్టే ఉంది, ఎక్కువ టైం పడుతుంది. సో ఎంత ఎలా ఏర్పడ్డాయి ఏంటి అంది ఎవరికి తెలియదు. సో 1682లో మనకు ఔరంగజేబు ఏకంగా 5000 మందికి పెట్టి మరి ఇది ధ్వంసం చేద్దాం అనుకున్నారు, కానీ ఎవరి వల్ల అవ్వలేదు. ఓల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్. సో ఇది ఇంకా మొదటిది కాదు, ఇంక ఇన్లోకి వెళ్తాం. పర్లేదు, అన్నీ ఒక దగ్గరలో ఉన్నట్టున్నాయి. ఎవడు ఫోన్ చేస్తాడు. సో అది మనకి ఎంట్రన్స్. మొదటిది అయిన తర్వాత మిగతా అవన్నీ ఫట్ ఆడతాయి, కానీ కొంచెం టైం పడుతుంది. సో ఇది ఫస్ట్ కేవ్కి అయితే నేను వచ్చాను. సో ఇదైతే మనకు కొంచెం ఆర్డర్లో ఉంది. అప్పుడు ఆర్డర్లో లేదు, కానీ కరెక్ట్గా ఆర్డర్లో ఇచ్చారు. సో చెప్పులంతా తీస్తారండి. మనకు బుద్ధిస్ట్ మానిస్టరీస్ అనేది. సో అజంతా అంతా మనకు ఫేమస్ దీనికేనండి. బ్యూటిఫుల్, అద్భుతం, మహా అద్భుతం. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. బ్యూటిఫుల్. మన సెల్లో బాగా క్లారిటీగా వస్తుంది. సో ఇక్కడ టార్చ్ అయితే తెచ్చారు. టార్చ్ తెస్తే ఇక్కడ టార్చ్ చేసి మాత్రం ఒప్పుకోరావట్లేదు. ఫ్లాష్ చేయకూడదు, టార్చ్ చేయకూడదు, మామూలుగా తీసుకుని వెళ్ళిపోవడమే అని చెప్పారు. బా ఎక్కడికి వెళ్తే ఏదో ఒక రోజు ఏదో ఒక సమస్యతో నేను ఉండిపోతాను. దేవుడు నాకు ఎందుకు ఈ సమస్య పెడతాడు ఏంటి. నిన్న టార్చ్ తెచ్చుంటూ బాగుండేది. Mahayana Monastery, one of the best caves in Ajanta. So the paintings are absolutely stunning and beautiful. Beautiful. Wow, adbhutam. It's beautiful, absolutely stunning. సో ఇది కూడా మూడో కేవ్కి. మొత్తం అంతా కూడా మనకి బుద్ధిస్ట్ మాస్టర్కి సంబంధించినవి ఉన్నాయి. ఫుట్వేర్ వాటర్ సదుపాయం ఉంది, కానీ పెయింటింగ్స్కి వాళ్ళు తీయొద్దనేస్తారు. ఇవి పెయింటింగ్స్కి ఫేమస్, ఇవి తీసేస్తే అలాగ వద్దు అంటారు. మొత్తం తీయట్లేదు, పైన తీస్తానంటే ఓకే. బ్యూటిఫుల్. సో మొత్తానికి మూడైనాయి. పర్వాలేదు, ఇలా అయితే ఒక 28-30 ఉన్నా కూడా లైన్ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇది కూడా ఒక డిఫరెంట్ పువ్వుల్లా ఉన్నాయి. సో టార్చ్ తెచ్చుకున్నాను ఈరోజు. చక్కగా టార్చ్లు అన్నీ కనిపిస్తున్నాయి. మీకు నేను వీడియో తీసి చూపించలేకపోయినా కూడా నేను చూసుకోగలుగుతున్నాను. అది నాకు హ్యాపీనెస్. ప్రతి దగ్గర చెప్పులు తీయాలండి. మీరు చెప్పులు ఏంటి తెలుసు
బ్యూటిఫుల్. Scientific conversation work in progress. ASA approved monument. సో ప్రస్తుతం 4 అయితే పర్వాలేదు, చాలా బాగున్నాయండి పెయింటింగ్స్ అన్నీ కూడా. మనకి స్టార్టింగ్ అజంతా కానీ ఎల్లోరా కానీ మనకి బుద్ధిస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. కాకపోతే మీరు అజంతాకు వస్తే మాత్రం ఎక్కువసార్లు చెప్పులు తీయాల్సిన పరిస్థితి వస్తుంది, ఎందుకంటే అన్ని దేవాలయాలు కాబట్టి. చూడండి ఇక్కడ గూజ్ బంప్స్ ఇక్కడ వరకు మనకి అలౌ చేస్తారు. ఇట్స్ ఆల్సో ఫేమస్ ఫర్ మోస్ట్ బ్యూటిఫుల్లీ, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ దిస్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్స్ అండ్ పెయింటింగ్స్. ఇంకా మనకి అజంతా పెయింటింగ్స్ ఉన్నాయి కదా, అవి ఫేమస్. టార్చ్లో ఛార్జింగ్ అయింది, దేవుడు రోజు ఏదో పిటికి ఎడతాడు రాకండి. టార్చ్లో ఛార్జింగ్ అయింది. బాగుంది, చాలా బాగుంది. సో ఇదిగో మనకు 5వ కేవ్కి. సో మొదటి 2 మాత్రం ఆపారు, దాని తర్వాత ఇంకెక్కడా లేదండి. ఏంటి ఆర్కిటెక్చర్ ఏంటి ఇదంతా, ఏంటి గూజ్ బంప్స్, బ్యూటిఫుల్. సో చాలా వరకు మన వర్క్ అనేది ప్రోగ్రెస్లోనే ఉంది. ప్రతి దేవాలయం దగ్గర కూడా మన చెప్పులు అనేది తీయాలి ఇక్కడ మాత్రం. ఇక్కడ మళ్ళీ మనకు చాలా పెయింటింగ్స్ కనిపించాయి, ఇప్పుడు వర్క్ కనిపించలేదు కానీ ఇవి మొత్తం మన పిల్లర్స్ అన్నింటి మీద కూడా పెయింటింగ్స్ అనేది అద్భుతం. కాకపోతే ఇది చాలా ఏళ్ళు నాటి, ఇప్పుడు కాదు 230 నుండి 300 బ్యాక్వర్డ్ సెంచరీ కాలం కాబట్టి మనకి ఇంకా కనిపించట్లేదు, కానీ చాలా అందంగా ఉన్నాయి పెయింటింగ్స్ మాత్రం. చూడండి మొత్తం మెల్లిగా ఎలాగో వచ్చేసరికి మనం 9 అనేది కవర్ అయిపోయి. సో ఇక్కడ నుండి నేను 10వ ఇంటికి వెళ్తాను. 10వ అయిపోయిన తర్వాత సో చాలా వరకు మనకు సైంటిఫిక్ కన్వర్జేషన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే వర్క్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ నుండి మొదట 1-2 దగ్గర ఆపారు, కానీ పెయింటింగ్ తర్వాత ఎక్కడ ఆపలేదు. ప్లీజ్ రిమూవ్ యువర్ ఫుట్వేర్ అండి అంటారు. సో అక్కడ నుండి స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా మనకు కొన్ని ఉన్నాయి. లోపలికి అయితే వెళ్ళి వీళ్ళు పెయింటింగ్స్ బాగుంది దగ్గర తీయనివ్వట్లేదు, బాగలేదు దగ్గర అయితే పర్వాలేదు, నేను దగ్గర ఎక్కడైతే తీయకూడదు అక్కడ తీనేస్తుంది. ఎల్లోరా కేవ్స్ నేను 34 కేవ్లు పెడలింగ్ చేశాను. టార్చ్ కాసేపు ఛార్జింగ్ పెట్టానండి. ఆ ఛార్జింగ్ ఎక్కేలోనే ఇది అయిపోయేటట్టుంది, మొత్తం తిరిగేసేటట్టున్నాను. సో అదే లాస్ట్ అనుకుంటాను, తొందరగా అయిపోతాయి. ఇదైతే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కేటాయిస్తే గందంతా అయిపోతాయి. శివశంకర పడితే దగ్గర పెట్టలేదు నేను. హరహర మహాదేవ శంభు శంకర బుద్ధిస్ట్. బ్యూటిఫుల్. సో అజంతా ఈజ్ ఆల్ అబౌట్ పెయింటింగ్స్. చాలా బాగున్నాయి పెయింటింగ్స్, కానీ చాలా ఏళ్ళనాటి 230 నుండి 300 బ్యాక్వర్డ్ సెంచరీలు అప్పుడప్పుడు కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి.
ఇంక్రెడిబుల్. చూడండి ఇక్కడ ఉన్న ముసలావిడ ముసలోళ్ళు మనం శాస్త్రాలకి వెళ్ళడానికే మనకి టైం చాలదు. వీళ్ళు ఎల్లో రంగేసి చిత్తకేసి పెయింటింగ్స్ చూడడానికి మాత్రం రెడీ వచ్చాడు ఇక్కడ 13th. శూన్యం ఏం లేదు. 13లో 14th వెళ్ళాలి. 17th బాగుంటుంది అన్నారు. నాకు తెలిసి అదే లాస్ట్ అనుకుంటున్నాను. అక్కడ ఉన్నాయి చూడండి, అదే లాస్ట్ లేకపోతే లాస్ట్ మెట్లు ఎక్కేవి 2 ఉన్నాయి. అప్పర్ వ్యూ పాయింట్ అది గల లాస్ట్. అది సో పద్దాలని ఏం లేదు. బావి సొరంగ మార్గం. పెద్ద అజంతా కేవ్స్కి చూడడానికి వచ్చింది. 15 ఇది. పర్లేదు, మనకి సాయంత్రం 1 గంట లోపల కవర్ చేసుకుంటూ పోవాలి. 12:30కి ఇది అయిపోతే మనకు ప్రాబ్లం ఉండదండి. గౌతమ్ బుద్ధుడు అబ్బా అద్భుతం, చాలా బాగుంది. ఎక్కడైతే పెయింటింగ్స్ ఉన్నాయో ఆ పెయింటింగ్స్ ఏరియాలు ఉండిపోతున్నారు. పెయింటింగ్స్ లేని దగ్గర అయితే మాత్రం వదిలేస్తారు. ఏదైతే ఏముంది ఇది మాత్రం గూస్ బంప్స్, చాలా అద్భుతం. జై గౌతమ్ బుద్ధ. సో 17 నెంబర్ బాగుంటుంది అంటున్నారు, కానీ చూద్దాం. 17 నెంబర్కి వెళ్ళి ఖచ్చితంగా అక్కడ స్టాఫ్ని పెట్టి చూడరు. అది బాగుంది అన్నారు, మరి ఖచ్చితంగా స్టాఫ్ ఉంటుంది. ఎలాగైనా తీస్తాను. అదేంటండి ఒక దగ్గర వెళ్ళొచ్చేసి ఎల్లూరు అయితే ప్రశాంతం అండి. నిజంగా మీరు ఎంజాయ్ చేస్తారు ఎల్లూరు అయితే. ఎవరు మిమ్మల్ని ఏమన్నారు, ఎవరు వైఫ్ వాళ్ళది. ప్లీజ్ రిమూవ్ ఫుట్వేర్. మొత్తం బుద్ధిస్ట్ దేవాలయాలే మొత్తం స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు. Beautiful. So 16th cave is highly recommended. Definitely you will have to come and visit and goosebumps మొత్తం అంతా కూడా. చూడండి అక్కడైతే ఒక ముసలిది ఎంత ఓపికో ఎంత ఇంట్రెస్ట్ ఎక్కిందో పాపం. మనమే ఎక్కడే బట్టి ఆవిడది అంత వయసు, ఆ వయసులో ఎవరు సాయం లేకుండా ఒక్కరితే ఎక్కింది. గ్రేట్. చూడండి జోక్ ఏం చెప్పట్లేదు. బా చాలా చాలా బాగున్నాయి పెయింటింగ్స్ అయితే అద్భుతం, నెక్స్ట్ లెవెల్. సో అజంతా మేజర్ బాగా ఇష్టమైంది ఏంటంటే మన పెయింటింగ్స్ అని
మొదట 1, 2, 16, 17 అయితే అద్భుతంగా ఉన్నాయి పెయింటింగ్స్, చాలా చాలా బాగున్నాయి. సో 19 అయినాయి, ఇంకా 9 ఉన్నాయో లేకపోతే ఆ కొండలో ఏంటి ఎక్కేస్తానో అది నాకు అర్థం కావట్లేదు. అది అప్పర్ వ్యూ పాయింట్ కదా, అప్పర్ వ్యూ పాయింట్ మనకి ఏం అవసరం లేదు, కేవలం ఏముందని చూపిస్తే సరిపోతుంది. ముస్లిం మిత్రులు, ఏ రంజాన్ ఈజ్ డన్ టుడే, రంజాన్ ఈజ్ డన్, హ్యాపీ రంజాన్. బ్యూటిఫుల్. సో అది ఏంటని ఇక్కడ ఉన్న స్టాఫ్ సెక్యూరిటీ వాళ్ళందరినీ అడిగాను. వాళ్ళు ఏం చెప్పారంటే దట్ ఈస్ పిక్నిక్ పాయింట్. సో హూ ఎవర్ కమ్స్ విత్ ఎ ఫ్యామిలీ అండ్ బంచ్ ఆఫ్ గ్రూప్, సో దే వాక్ ఓవర్ దేర్ అండ్ దే డూ పిక్నిక్ అంట. సో ఇది 19కి బ్రేక్ ఇచ్చింది, ఇక్కడ నుండి మనం వెళ్దాం. మళ్ళీ పెయింటింగ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి, కానీ ఎండ తీవ్రతకి నాకు అటాసిటీ అయిపోతున్నాను. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత దౌలతాబాద్కి వెళ్తే, దౌలతాబాద్ ఫోర్ట్కి వెళ్తాను. తర్వాత ఔరంగాబాద్లో 1, 2 చేసేసి పడుకుంటాను. ఈరోజు పడుకుంటాను, మార్నింగ్ పూణే వెళ్ళిపోతున్నానండి. మరి నేను పూణే, బీడు, హింగోలి ఈ 3 ప్రదేశాల దగ్గర మరి నాకు దగ్గర ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. నేను ఓన్లీ దేవాలయాలు, మరి దారంతా వెళ్తుంది కొద్దీ మన ఇండియా అంటే ఏంటి 1, 2 చెప్పండి. జిల్లాకు 1, ఊరికి 1, మండలంకి 1, ప్రాంతం కూడా ఉంది. అన్నీ కవర్ చేయడానికి అయితే నాకు టైం అయితే ఉంది, కానీ టైం లేదు. మెయిన్ ఓపిక మాట తర్వాత విషయం, కానీ టైం అనేది లేదు. బా ఇక్కడికి వచ్చాను ఫైనల్లీ. బ్యూటిఫుల్ భోజత్వ. Incredible. కేవ్ నెంబర్ 22, 23 తొందరగానే వచ్చాను. బాగుంది, తీసి పడేస్తాడు వీడి. ఇందాక దాంట్లో ఏవో కనిపించేవి, ఇక్కడ పూర్తిగా ఏం కనిపించట్లేదు. ఇవన్నీ కూడా చూడండి, నాతో ఏదో మాట్లాడతానే. ఓం నమః శివాయ. చూడండి, ఇక్కడ ఉన్న లైటింగ్స్ అన్ని మీద చాలా అద్భుతంగా కనిపిస్తాయి. సో 24th కేవ్ ఇది. సో దిస్ ఈజ్ అన్ ఇన్కంప్లీట్ మానిస్ట్రీ. సో
మరి ఇంక చూపించడానికి ఏం లేదు. ఇంకా బుద్ధిస్ట్ మాస్టర్ కడదాం అనుకున్నాను కానీ అట్లా అయిపోయారు, మధ్యలో ఆగిపోయింది. సో ఇక్కడైతే ఏం లేదు. సో ఔరంగజేబు 5,000 మంది ఎంప్లాయీలని పెట్టి, ఔరంగాబాద్ అంటే ఇంకేదో కాదండి, నాకు తెలిసి ఔరంగజేబు బాధే ఇది. అందుకని మహారాష్ట్ర వాళ్ళది బాధ చేశారు, పేరు సంభాజీ నగర్ అని పెట్టేశారు. మొత్తం ఔరంగజేబు చరిత్రలో ఏంటంటే మనకి ఏమైనా మంచి విషయాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏంటి ఎప్పుడు కూడా నెగిటివ్ ఉన్నాయని నేను వెతికితే, గూగుల్లో వెతికితే కేవలం హిందువులకి హయ్యర్ పొజిషన్స్ అనేది మాత్రం ఇచ్చాడు. అది మాత్రం ఒక మెచ్చుకోవాల్సిన విషయమే. దాని తర్వాత ఇచ్చి మరి ఏం చేస్తున్నాడు, పోనీ ఇచ్చిపోయి ఏమైనా పుణ్య కార్యాలు చేస్తాడంటే మన హిందూ దేవాలయాలే దందం ధ్వంసం చేశారు. హీఈస్ పేట్రియాటిక్ టువర్డ్స్ ఇస్లాం, ఓకే, బట్ స్టిల్ హీ కాంట్ డిస్ట్రాయ్ ద టెంపుల్స్. బ్యూటిఫుల్ 26 ఇది బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్ 26 అమేజింగ్. సో ఇదిగోండి మనకి ఫైనల్ అది అద్భుతం, మహా అద్భుతం 26ది మనకి ఫైనల్ కేవ్. అతను అడిగాను, ఆవిడ పక్క వెళ్ళి మీకు ఆ వ్యూ అనేది చూపిస్తున్నానండి. సో అక్కడ కేవ్స్ ఉన్నాయి కదా, ఆ కేవ్స్ అన్ని ఇన్కంప్లీట్ కేవ్స్. 26 కేవ్స్ అయితే మొత్తం మనకు ఉన్నాయి. బ్యూటిఫుల్, ఇంక్రెడిబుల్, అబ్సల్యూట్లీ స్టన్నింగ్ అండి ఇదంతా. ఫైనల్ 26 కేవ్ కూడా గూస్ బంప్స్ అని చాలా బాగుంది. సో మొత్తం 26 కేవ్స్ అయితే ఉన్నాయి మనకి. వాళ్ళు చెప్పినట్టు 26 కాదు 30 కేవ్స్ అయితే ఉన్నాయి, కానీ రెస్ట్ ఆఫ్ ది 4 కేవ్స్ ఆర్ ఇన్కంప్లీట్ అండ్ దే వర్ క్లోజ్ ఫర్ నౌ. సో 26 కేవ్స్ అయితే మీరు చక్కగా చూడొచ్చు, 1 నుండి 26 వరకు. మనకి 16 నుండి 1, 2 చాలా బాగుంటుంది. దాని తర్వాత 16, 17, 18, 26 అయితే మళ్ళీ చాలా అద్భుతంగా ఉంది. ఆ పెయింటింగ్స్ అన్ని కూడా బుద్ధిస్ట్ పడుకునే స్టాచ్యూ అనేది ఉంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంది. ఇది ఏదైతే చెప్పి తీసేసారు చాలా బాగుంది అని చెప్పేసి బాగుంది. మనకి ఆర్కిటెక్చర్స్ ఇదంతా కూడా బ్యూటిఫుల్. ఇంకా మనకి అజంతా ఈజ్ మోర్ అబౌట్ పెయింటింగ్స్ అండి. పెయింటింగ్స్ అండ్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్స్కి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఇన్ ఇండియా. సో ఇక్కడికి వస్తా కదా అంటే మనకి ప్రభుత్వం ధన్యవాదాలు చెప్పాలి. మనకి రూట్ మ్యాప్స్ అన్నీ కూడా మనకి ఓలా ర్యాపిడో లేకపోయినప్పటికి కూడా ప్రతి సిటీ బస్సు కూడా మనకి ప్రతి టూరిస్ట్ లొకేషన్ కూడా చక్కగా వాళ్ళు సెర్చ్ చేశారు. అది నాకు హ్యాపీగా ఉంది. అయిపోయింది ఇదంతా, అజంతా అయిపోయింది. దౌలతాబాద్కి వెళ్తాను, లేకపోతే ఇక్కడ నుండి డైరెక్ట్గా పూణే వెళ్ళి పూణేలో భీమాశంకర్కి వెళ్ళాలంటే మళ్ళీ అది పెద్ద తతంగం. అది పూణే నుండి భీమాశంకర్ వెళ్ళాలి, శివాజీ నగర్కి వెళ్ళాలి, శివాజీ నగర్లో లోకల్ బస్ పట్టుకొని అక్కడికి వెళ్ళాలి. ఇదిగోండి తిరుపతి వాళ్ళు వీళ్ళు ఆంటీ గారు వాళ్ళైనా. సో ఆ దంపతులు కూడా చక్కగా ఈ ఎల్లోరా కేవ్స్, ఈ అజంతా కేవ్స్, మనకి ఉజ్జయిన్లోని మహాకాళేశ్వరి దేవాలయాన్ని కూడా వాళ్ళు కూడా చూశారన్నారు. బాబు మేము తిరిగిన నువ్వు కూడా తిరుగుతున్నావు అంటే అవునంటే నేను కూడా తిరుగుతున్నాను. జ్యోతిర్లింగాలు ఇంకో 3 అయితే ఉన్నాయి, అవి అయితే కవర్ చేయడానికి ఇలాగ వచ్చాను ఇటు పక్కకి. బ్యూటిఫుల్, చాలా బాగుంది. మనకి మహారాష్ట్రలో ఇది మహారాష్ట్ర ఇది రాష్ట్రం, ఇది చాలా బాగుంది. బ్యూటిఫుల్ లొకేషన్స్, డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఎండలో వచ్చాను కాబట్టి కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది, కానీ అదే కానీ వింటర్ సీజన్లో ఎప్పుడైనా వచ్చింటే ఇంకా అంటే ఇట్స్ నాట్ ద ఎండ్ కదా, నేను మళ్ళీ వస్తాను, ప్లాన్ చేస్తాను. వచ్చి మీ ఎక్కడెక్కడ ఏవేవైతే వదిలేస్తానో అవన్నీ మళ్ళీ రీఎక్స్ప్లోర్ చేస్తాను. అది నాకు కనిపిస్తుంది కదా, అది
అది అక్కడ ఏమి లేదండి, అప్పర్ వ్యూ పాయింట్ అది అంటారు కానీ అదంతా పిక్నిక్ స్పాట్ అని చెప్పారు. మరి నేను అక్కడికైతే వెళ్ళట్లేదు. బాగున్నాయి పెయింటింగ్స్ మాత్రం, గూస్ బంప్స్. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అజంతా కేవ్స్ ఫర్ నౌ. ఇన్ కేస్ ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ ఐ విల్ కవర్ ఫ్యూ వ్లాగ్స్ ఇన్ ఔరంగాబాద్. అట్లీస్ట్ ఒకటైనా చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ నాట్ ఐ విల్ కవర్ దౌలతాబాద్లో మనకు దౌలతాబాద్ ఫోర్ట్ ఉంది, అదైతే కవర్ చేసి ఈ ఔరంగాబాద్ పర్యటన అయితే ముగిస్తాను. మళ్ళీ ఇక్కడ మనకి ఔరంగాబాద్కి వెళ్ళాలంటే ఈ అజంతా కేవ్స్ 4 కిలోమీటర్స్ వెళ్ళి 4 కిలోమీటర్స్ మెయిన్ రోడ్ మీద మళ్ళీ మనం బస్సెస్ పట్టుకోవాలి. 3 hours 4 hours అయితే ఇక్కడ తినేస్తుంది. సో ఫర్ నౌ స్టే ట్యూన్డ్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అజంతా కేవ్స్. బై, టేక్ కేర్.